ఈ స్వామి చూడంగానే జల్లుమంటది. ఎందుకంటే ఆ స్వామి దినాము శివయ్య పక్కకే ఉండి పూజలు గీజలు జోరుగా చేస్తుంటాడు. మఠం శంకరయ్య స్వామి అంటారు, శివశంకరయ్య స్వామి అంటారు. కానీ ఆ స్వామిని చూస్తే శంకరుని పక్క కూర్చొని జపం చేసుకుంటున్న స్వామి అన్నట్టు కనబడుతుంటాడు. స్వామి నమస్తే, శనార్థులు బాగున్నారా స్వామి? నమస్తే, బాగున్నామమ్మా, అందరం బాగున్నామమ్మా. ఎప్పుడు నాకు ఒక ముచ్చటేరక స్వామి, మీరు మా దిక్కోళ్ళని. ఎందుకంటే మా తెలంగాణలో భాష నాకు జల్ది నా చెప్పని అర్థమవుతుంది. స్వామి ఎట్లున్నారు, పంతులమ్మ ఎట్లున్నది, అమ్మకు కూడా నమస్తే చెప్పుండి. అందరు మంచిగా ఉన్నారు, భక్తులందరూ మంచిగా ఉన్నారు. ఏంటి స్వామి చిన్న పబ్లిక్ కాదు, శివరాత్రికి శ్రీశైలం కాడ ఎంత పబ్లిక్ వస్తుండొచ్చు స్వామి? లక్షల పబ్లిక్ వస్తుంది ప్రతినిత్యము. శివరాత్రికి దర్శనం చేసుకుంటుంటారు, వస్తుంటారు, పోతుంటారు. స్వామి మరి నిన్న నేను వచ్చేసరికి ఒక పెద్ద పూజ నడుచుకుంటూ జోరుగా పోయింది, దావత్ లెక్క పోయినరు, మంచిగా పెద్దగా బ్యాండ్ గిండి వేసుకొని పోయినరు. మళ్ళీ ఈరోజు వస్తే గుడి నిండా అంత కళాకారులే ఉన్నారు. ఈ రోజేమో గజారోహణ సేవ అని అన్నారు. ఏంది ఈ సేవలకు కారణం ఏంది, బ్రహ్మోత్సవాలు ఏంది, ఏం కథ, ఒక ముచ్చట చెప్పు స్వామి. బ్రహ్మ నిర్వహించే ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలని, సాక్షాత్తు బ్రహ్మలోకం నుంచి ఆ బ్రహ్మ విష్ణులోకం నుంచి విష్ణువు దిగొచ్చి ఈ శివుని యొక్క ఉత్సవాలను జరుపుతారు కాబట్టి బ్రహ్మ జరుపుతారు కాబట్టి బ్రహ్మోత్సవాలని వీటికి పేరు. సంస్కృతంలో బ్రహ్మాండానికి బృహత్ ఇది బ్రహ్మ. బృహత్ అంటే చాలా పెద్దది, విశాలమైనది, గొప్పది. అంతకంటే ఏది గొప్పది లేదో అది బ్రహ్మ. అలాంటి ఇంతకంటే గొప్ప ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు మరెక్కడ శివుడికి జరగవు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారన్నమాట. ఇవి 2025 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ మొదలై మార్చి 1వ తేదీ వరకు 11 రోజుల పాటు జరుగుతున్నాయి. ఈరోజు 7వ రోజు. ఈరోజు గజవాహనం మీద శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు ఆసీనులై పురవీధులలో, క్షేత్ర వీధులలో విహరించి ఆబాల గోపాలానికి దర్శనమిచ్చి వాళ్ళందరికీ అనుగ్రహిస్తారన్నమాట. ఇది 7వ రోజు జరుగుతున్నటువంటి ఉత్సవము గజారోహణం జరుగుతుందన్నమాట. గజవాహనం లెక్క ఏమన్నా ఉంటుందా స్వామి? ఈ రోజు గజవాహనం అయినాక ఇంకొకటి ఉండాలి, ఇంకొకటి అయినాకనే గజవాహనం ఉండాలి, ఇట్లా ఏమన్నా లెక్క ఉంటుందా? ఎందుకంటే మీదికి పోయినా కొద్ది పెద్ద పెద్దగా పెరుగుతూ ఉంటాయి. శేషవాహనం అంటారు, గజవాహనం అంటారు, నెమలి వాహనం అంటారు. ఒకసారి నాకు అది లెక్కనే తెలియదు స్వామి, ఒకసారి చెప్పు జర. అది ప్రతినిత్యము రోజు ఒక్కొక్క వాహనం ఉంటుంది అన్నమాట. భృంగి వాహనము, మయూర వాహనము, హంస వాహనము, గజ వాహనము, ఇలాంటి వాహనాలు ఉంటాయన్నమాట. వాళ్ళందరు దేవతలు. మరి హంస వాహనం అంటే బ్రహ్మ యొక్క, సరస్వతి యొక్క వాళ్ళు ఆ శివుడి మీద ఉన్నటువంటి గౌరవం కొద్దీ మా వాహనం మీద ఎక్కి మీరు కూడా ఊరేగండి, మీరు కూడా ఆ భక్తులకు దర్శనమివ్వండి అని ఆ బ్రహ్మ గౌరవార్థము, బ్రహ్మ శివుని మీద ఉన్నటువంటి గౌరవార్థం ఇస్తారన్నమాట. అదేవిధంగా గజము, అదేవిధంగా హంస వాహనము, అదేవిధంగా మయూర వాహనం. మయూరం వచ్చేసేసి మరి కుమారస్వామి యొక్క వాహనం నెమలి. మరి కుమారస్వామి సాక్షాత్తు శివుని యొక్క కొడుకు. కాబట్టి నాయన ఎప్పుడు ఎద్దు మీద ఎక్కేది నువ్వు, మరి నా వాహనం నెమలి ఉంది, దీని మీద కూడా ఎక్కి తిరుగు నాయన అని ఆ విధంగా కూడా ఆ తండ్రి మీద ఉన్నటువంటి భక్తి, గౌరవము, ప్రేమ కొద్దీ ఆ నెమలి వాహనం మీద ఆ ఊరేగి స్వామివారి దర్శనమిచ్చి అందరిని అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. అది ఇక్కడ విశేషం. ఇప్పుడు సోమవారము శివుడికి చేస్తారు. సోమవారం ఒక్కరోజు చేసుకుంటే ఆ మిగతా 6 రోజులు చేసిన ఫలితం కలుగుతుందన్నమాట. ముచ్చట అస్సలు తెలియకపోయి, లేకపోతే నేను సోమవారం మా ఇంటి ముందట ఉన్నది శివాలయం, ఒక్కసారి అట్లా తిరిగేసి పోతుంటి. అది ఆ విధంగా సోమవారం చేస్తే మిగతా 6 రోజులు చేసినటువంటి ఫలితం ఏ విధంగా అయితే కలుగుతుందో, మరి మాస శివరాత్రి ప్రతి నెలకు ఒక్కసారి మాస శివరాత్రి వస్తుంది. ప్రతి మాసంలో బహుళ చతుర్దశి రోజున త్రయోదశితో కూడిన చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ఆ మాస శివరాత్రి రోజు శివుని గనక దర్శిస్తే, పూజిస్తే, ఆరాధిస్తే, ప్రదక్షిణ చేస్తే ఇవన్నీ ఫలితాలు ఆ నెల రోజులు చేసిన ఫలితం కలుగుతుందన్నమాట ఆ ఒక్క రోజుతో. అదే విధంగా చూసినారా స్వామి, దేవుడికి షార్ట్ కట్ ఇవ్వాల పోర్ల కంటే ఇట్లా ఇచ్చుడే కదా. ఒక వారమంతా తిరిగింది ఒకటే రోజు ఇస్తా అంటే సోమవారం తిప్పుకున్నావు, తిరిగిపోయిన మాట ఇచ్చేస్తాడు. మరి అదే విధంగా మహాశివరాత్రి అంటే మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చేటటువంటి ఈ శుభదినాన్ని మహాశివరాత్రి అంటారన్నమాట. ఇది లింగోద్భవం జరిగినటువంటి శుభదినం. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే స్వామిని ప్రత్యేకించి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారో, పూజించుకుంటారో, ఆరాధించుకుంటారో
సంవత్సరం పొడవునా 365 రోజులు దర్శించుకున్న ఫలితం ఈ ఒక్క రోజుతో వస్తుంది. కాబట్టి ఇంత రష్, ఇంత రద్దీ, ఇంతమంది భక్తులు రావడం కారణం అన్నమాట ఇది. మరి మీరు గుళ్ళు ఏమన్నా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారా స్వామి? ఎందుకంటే ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు. ఈ పబ్లిక్ దర్శనం ఇయ్యనీకనే మొత్తం 24 గంటలు సరిపోదు స్వామికి. మళ్ళీ మీరు ఇంకా ఏమైనా కొత్త పూజలు, అభిషేకాలు ఏమైనా చేస్తారా పండుగ సందర్భంగా? లోకమంతా, ప్రపంచమంతా, సృష్టి అంతా, లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు, సకల జీవరాశులు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, వాటికి తగినటువంటి ఆహారము సులభంగా వాటికి సమకూరాలని చేసేటటువంటి పూజనే లోక కళ్యాణం పూజ, లోక కళ్యాణార్థం పూజ అంటాం మనం. అలాంటి ఇప్పుడు మేము చేసేటటువంటి ఈ పూజ లోక కళ్యాణార్థం అంటే మహాశివరాత్రి రోజు ఈ 11 రోజుల పాటు చేసే పూజ కూడాను లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి ఆనందంగా, సుఖంగా జీవించడానికి సంకల్పించి చేసేటటువంటిది ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 11 రోజుల పాటు జరిగేదన్నమాట. కాబట్టి ఈరోజు రేపటి రోజున అంటే మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి ఆ లింగంలో నుంచి ఆ లింగం ఉద్భవిస్తుందన్నమాట. కాబట్టి లింగోద్భవం అంటారు. ఈ శివుడికి మాత్రమే ఆ విధంగా షట్కాల పూజ అని ఒకటి ఉందన్నమాట. అరుణోదయ, తపనోదయ, సంగమ, మాధ్యాహ్నిక, సాయంకాల, అర్ధరాత్ర షట్కాల శివ పూజా ఫలాదీనాం అని చెప్తుంది. శివుడికి ఒక్కడికే 6 కాలాల పాటు అంటే రోజులో 6 సార్లు, సూర్యోదయానికి ముందు, సూర్యోదయానికి, ఆ తర్వాత కొంచెం ఎండెక్కిన తర్వాత, ఆ తర్వాత మధ్యాహ్నము, ఆ తర్వాత సాయంత్రం, అర్ధరాత్రి 12 గంటలకు ఈ విధంగా 6 సార్లు చేసే పూజను షట్కాల పూజ అంటారు. షట్ అంటే సంస్కృతంలో 6 అని. సంస్కృతంలో ఈ షట్కాల పూజ అంటే 6 కాలాల పాటు చేసేటటువంటి పూజ ఇక్కడ జరుగుతుంది. మరి ఆ విధంగా మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా స్వామివారికి మహారుద్రాభిషేకం లోక కళ్యాణార్థం చేయబడుతుంది. మరి రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాల పూజ, గణపతి పూజ, మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అంటే అన్ని రకాల పళ్ళతో, అన్ని రకాల పళ్ళ రసాలతో, అన్ని రకాల గంగా జలాలతో, అన్ని రకాలైనటువంటి జలములతో అభిషేకం రాత్రి 10 నుంచి ఉదయం 2:30 వరకు జరుగుతాయన్నమాట. ఇది లింగోద్భవ కాల పూజ అంటారు. ఇదే సమయంలో మరి పెళ్లి కుమారునికి ఏ విధంగా అయితే తలపాగా చుడతామో, రుమాలు అంటాం మనము, నెత్తికి రుమాలు చుట్టుకోవడం అంటారు కదా, ఆ విధంగా తెలంగాణ రుమాలు అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రాలో పాగా అంటారు అన్నమాట. ఆ విధంగా ఏంటంటే పెళ్లి కుమారునికి, పెళ్లి కొడుకుకు తలపాగా అంటే రుమాలు చుట్టినట్టుగా ఆ మల్లికార్జున స్వామి గర్భాలయ శిఖరం మీద ఆ శివుడి శిరస్సుగా భావించి అక్కడ రుమాలు చుడతామన్నమాట. అది కూడా అది సాంప్రదాయంగా చాలా వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. వాళ్ళు స్వయంగా ఇంట్లో ప్రతినిత్యం మల్లికార్జున స్వామిని పూజించి, ఆరాధించి ఒక దీక్షతో, ఉపవాసముతో అది నేస్తారు. రోజు ఒక 3 నేస్తారన్నమాట. అది 365 రోజులు 365 మూరలు ఉంటుంది. అట్లా చాలామంది చేస్తారు. వాళ్ళ వంశానుసారంగా వస్తుంది. అట్లా చాలామంది కూడాను ఆ పాగా గుడ్డ తెచ్చి ఇక్కడ పూజింపజేసి స్వామి దగ్గర పెట్టి పూజించి అది కట్టేటటువంటి కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి దిగంబరంగా ఎక్కుతారు. ఆ దిగంబరంగానే ఆ యొక్క శివుడికి తలపాగా చుట్టినట్టుగా ఆ మల్లికార్జున స్వామి గర్భాలయ శిఖరానికి తలపాగా, ఆ కింద నందులకు అవన్నీ మొత్తం చుడతారన్నమాట. ఆ విధంగా ఇది ఒక విశేష సాంప్రదాయం. ఇక్కడ తప్ప మరి ఎక్కడెక్కడ లేనటువంటి దీనికి వేలాది లక్షలాది శివభక్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎక్కడెక్కడో ముందు నుంచే స్థలాన్ని ఆక్రమించుకొని మొత్తం గుడి అంతా కూర్చుంటారు, అది చూస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు లైట్లన్నీ ఆర్పు మరి కనబడే దిగంబరంగా ఉంటాడు కాబట్టి లైట్లు వేసి చూడకూడదు. కాబట్టి పురాతనం చూస్తున్న సాంప్రదాయం, అది కొత్తగా వచ్చింది కాదు అది. కాబట్టి దిగంబరంగా ఉంటాడు కాబట్టి లైట్లన్నీ ఆర్పు చేస్తారు. దాంట్లోనే మనం కనిపించిన దగ్గర చూసి నమస్కరించుకొని ఆ పెళ్లి కుమారుడికి రుమాలు చుట్టినట్టుగా భావించుకొని మనం నమస్కరించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆ పాగ దర్శనం అయిన తర్వాత అందరు వెళ్ళిపోతారు అంటున్నారు. లేదు, ఆ పాగ దర్శనం అది జరుగుతుంటుంది. మరొక పక్క ఈ మహారుద్రాభిషేకం లింగోద్భవ కాల పూజ జరుగుతుంటుంది.
మరొక పక్క స్వామి అమ్మవార్ల కళ్యాణం కూడా జరుగుతుంది, లీలా కళ్యాణం. లోకమంతా బాగుండాలని కళ్యాణోత్సవం కూడా స్వామివారి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరుగుతుంది. అమ్మ కళ్యాణం ఏడ చేస్తారు? కళ్యాణం కూడా ఇక్కడే చేస్తారమ్మా, పక్కన మండపంలో. పక్కన మండపంలో చేస్తారు. లోపల గుడిలో అభిషేకం మీద పాగా అలంకరణ అన్ని ఒక్కటే టైం కు ఎవ్వరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా శ్రీశైల క్షేత్రంలో ఇది ఒక ప్రత్యేకత.